సారీ ఇప్పటివరకు మనం మహబూబ్ నగర్ నుంచి భాష అందించినటువంటి సమాచారాన్ని మనం చూసాం. మరోవైపు చేవెళ్ల నుంచి సతీష్ కూడా సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే హైదరాబాద్ అనేది సమస్యాత్మకంగా మారుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రమైనటువంటి తమ పంతాన్ని పైచేయిని సాధించేటువంటి క్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా ఇప్పటికీ ఈవీఎంలు చేరిపోయి సుమారు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 1944 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల కంటే కూడా ఈసారి ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ప్రధానమైనటువంటి పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాత బస్తీకి సంబంధించి ఇప్పటికే పారామిలిటరీ బలగాలతోటి సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇక్కడ జరిగే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది. ఇప్పటికీ 2-3 పర్యాయాలుగా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో హైదరాబాద్లో 2019లో 44.84% పోలింగ్ నమోదైంది. ఈసారి ఈ పోలింగ్ శాతాన్ని కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా వేస్తుంది. మొత్తం ఈసారి హైదరాబాద్ పార్లమెంట్లో 22 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ కూడా ఎన్నికల అధికారులు చేశారు. వీటితో పాటుగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పారామిలిటరీ బలగాలని కూడా ఇప్పటికీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ దించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా 2019లో 46% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. ఈ పార్లమెంటు పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూస్తే 20,98,000 మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అటు హైదరాబాదు, ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గాలతో పాటు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది కూడా చేరుకుంటున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మార్నింగ్ ఎన్నికలకు సిద్ధం చేయడానికి అంతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇవి హైదరాబాద్